హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట. బంగారుపేట కోలార్ డిస్టిక్లో ఉంది. సో మేము ఇంకా ఈవినింగ్ అయింది, ఏమైనా స్నాక్స్ వెజిటేబుల్స్ ఇంట్లో కావాల్సినవి తీసుకొచ్చుకుందామని అలా వెళ్తున్నాం అనమాట. నేను మా తమ్ముడు మా హస్బెండ్. ఇదైతే బజ్జీ బోండా షాప్ అండి, చాలా బాగుంటుంది అక్కడ ఆలూ బోండా. ఎప్పుడైనా ఆలూ బోండా తీసుకునేటప్పుడు ఆ వీడియో అయితే చేస్తాను చూడండి. ఇంకా మా వెహికల్ అయితే ఏదో ట్రబుల్ వచ్చిందని ఆటోలో వెళ్తున్నాము. చూడండి మా ఊరు ఎంత బాగుంటుందో, చాలా పెద్ద ఊరు అండి. ఇక్కడ అన్నీ తక్కువ రేట్లోనే ఉంటుంది అన్నమాట. ఇదైతే బస్ స్టాండ్. మనం ఏమంటారు, ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువ. ఫుడ్ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి, అంటే ఇక్కడ ఎక్కువ హోల్సేల్ షాప్స్ అన్నమాట. ఇవి మెయిన్ మార్కెట్ ఏరియాస్ అండి. ఇంకా మూవీ థియేటర్స్ కానీ అన్నీ ఉండే ఏరియా ఇదే అనమాట. లోపలైతే అసలు మనకు స్కూటీలో వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది, చాలా ట్రాఫిక్గా ఉంటుంది అనమాట. హోల్సేల్ షాప్స్ కాబట్టి చూడండి, ఇవన్నీ హోల్సేల్ షాప్స్. మేము కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆటో లోపలికి వచ్చి మనల్ని తీసుకెళ్ళే లోపల మనం నడిచే వెళ్ళి రావచ్చు. గుడ్డలు కానీ ప్రతిదీ క్లాత్స్ కూడా బాగుంటాయండి, తక్కువకే వస్తాయన్నమాట. మరీ ఎక్కువ రేట్లు అయితే ఉండదు. పూలు కానీ అన్నీ బాగానే ఉంటాయి. చూడండి, నేనైతే ఇవి రెండు కలిపి 50 రూపీస్కి తీసుకున్నాను. చాలా ఎక్కువే ఇచ్చాడు 50 రూపీస్కి. అంటే మేము రెగ్యులర్గా వీళ్ళ దగ్గరే తీసుకుంటున్నాం అనమాట. మేము ఈ ఊరికి వచ్చి ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ అనమాట. మేము ఊరికి వచ్చిన కొత్తలో నుంచి ఇక్కడే. ఇంకా ఈ చాట్ అయితే చాలా స్పెషల్ అండి, బంగారుపేట చాట్స్ అని. నేనైతే ఒక బేల్పూరి అండ్ ఒక మసాలా పూరి అయితే చెప్పాను. కాస్ట్ వచ్చి ఒక ప్లేట్ 30 రూపీస్. చాలా బాగుంటుందండి. ఎక్కడే కానీ మనకి ఇలాంటి టేస్ట్, ఇలాంటి చాట్ ఎక్కడ దొరకదు. మాకైతే ఇక్కడ మా బంగారుపేటలో చాలా బాగుంటుంది అనమాట. ఈ ఒక్క షాప్ కాదు, ఒక్క స్ట్రీటే ఈ షాప్సే ఉన్నాయన్నమాట. మేము ఎప్పుడు వీళ్ళ దగ్గర తీసుకొని తింటుంటాం కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకున్నాం అనమాట. ఆ స్ట్రీట్లోకి అయితే వెళ్ళలేదు. చాలా బాగుంటుంది. చూడండి, బేల్పూరిలోకి మళ్ళీ దానిపైన ఒక మసాలా వేస్తాడనమాట. అవి ఉన్నాయి కదా, గ్రీన్ పీస్ ఏదైతే ఉడకబెట్టింది ఉంటుంది కదా, అది ప్లస్ కొంచెం మసాలా అయితే రెండు యాడ్ చేసిస్తాడు. దాంట్లోకి మిక్స్ చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. అదొక టైప్ ఆఫ్ టేస్ట్ అండి, మనకైతే ఎక్కడ దొరకదు. మీరు ఎప్పుడైనా ఇలా బెంగళూరు వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. బంగారుపేట చాట్స్ అంటేనే అసలు ఫేమస్ అనమాట. నేను అడుగుతున్నాను, ఆ గుగ్గుల్లోనే కొంచెం ఆ మసాలా వేసామంటే వేసిస్తున్నాడు. తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మసాలా పూరి కూడా రెడీ చేసేస్తాడనమాట. ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. పూరి స్మాష్ చేసి ఇచ్చానా లేకపోతే అలానే వేసి ఇచ్చానా అని అడిగాడు. నేను ఉండి అలానే వేసేయండి, లేకపోతే స్మాష్ అయినా చేయండి, ఏదైనా ఏమి ఇంటికి వచ్చి మేము వేసుకొని తినడానికే కదా అని అడిగాము. సరే అని వాడేం స్మాష్ చేయలేదు, అలానే ఇచ్చాడు. అవి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఉన్నాను. ఇంటికి రాగానే ఇంక మన పని మనం చేసుకోవాలి కదా. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసా అండి వీళ్ళ దగ్గర. చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాట్స్ అంటేనే చాలా ఉన్నాయన్నమాట. గులాబ్ జామ్స్ కూడా అమ్ముతున్నారు. పానీపూరికి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఈసారి ఎప్పుడైనా ఈ వీడియో అంటే పర్సనల్గా అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క డిష్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఇక్కడ అని. బేల్పూరి, నిపట్ మసాలా చాలా ఉన్నాయి. అంటే కన్నడ వాళ్ళు కదా, అన్నీ ఉన్నాయి. చూడండి పూరీస్ కూడా. ఈ ఒడియాల పూరి పెద్ద టేస్ట్ అనిపించదండి, ఏదైనా సరే పూరి తయారు చేయడమే బాగుంటుంది. అలా అన్నీ తీసుకొని రిటర్న్ అయ్యాము ఇంటికి. అన్ని పుచ్చకాయ కూడా తెచ్చుకున్నాం, ఎండకి బాగుంటుందని. చూడండి ఇలా మిక్స్ చేసుకొని తినాలన్నమాట. అక్కడైతే వాళ్ళే మిక్స్ చేసిస్తారు, మనం ఇంటికి తెచ్చుకుంటాం కాబట్టి మనంతటా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆ పూరి అవన్నీ వేసుకొని పైన బొరుగులు మిక్చర్ అని వేసుకొని మొత్తం కలబెట్టుకొని తింటే బాగుంటుంది. పానీ కూడా ఇచ్చాడు పార్సల్. అయితే పానీ కొంచెం కారంగా ఉంటుందండి, పెద్ద టేస్ట్ అనిపించదు. నేను ఎప్పుడు మా ఊరికి వచ్చినా కూడా గోల్గంప తినడం నాకు ఇష్టం అనమాట, ఈ పానీపూరి కన్నా. మేము ఇక్కడ చాట్ వచ్చి మసాలా చాట్ అయితే బాగుంటుంది. చూడండి బేల్పూరిలోకి ఇలా మిక్స్ చేసుకొని తినాలన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్.